నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 114. ఇంకా కథలోకి వెళ్తే, స్టూడెంట్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు రిషి మాట్లాడుతూ, ఇంకో 2 డేస్లో ప్రెస్ మీట్ ఉంటుంది, అప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అన్నాడు రిషి. కృతి నెమ్మదిగా రిషి ముందుకొచ్చింది. మనోడు ముందు ఎవరో అనుకున్నాడు ఆ డ్రెస్లో చూసి. ఆ తర్వాత సరిగ్గా చూసి చిన్ను అంటూ ఫ్రీజ్ అయ్యాడు. కృతి కళ్ళెగరేస్తూ, రిష్విక్ గారు ఐ లవ్ యూ అండి అంటూ రోజిచ్చి సిగ్గుపడుతూ నుంచుంది. అది చూసి అందరూ షాక్. దాంతో రిషి తన మనసులో, అయిపోయాను, నువ్వు అంటే ప్రెస్ మీట్లో తెలుస్తుంది, ఎస్ అంటే అదో ప్రాబ్లం, ఏమిరికించావే బుడ్డోడా అని తన మనసులో అనుకున్నాడు. అమ్మాయి నెంబర్ 1, ఓయ్ కాశ్మీరీ యాపిల్, నిన్నేమో తోపు గీపు అంటూ మా హీరోని తక్కువ చేసి మాట్లాడా, మరి ఇప్పుడేంటి ప్రపోజ్ చేస్తున్నావు అంది సీరియస్గా కృతిని. మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి, నిన్న రాత్రంతా ఈయన నాతోనే ఉన్నారు అంది కృతి. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా నీతోనా అని షాక్గా అడిగారు. ఆ మాటకి రిషి తన మనసులో, చిన్ను నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అనుకున్నాడు. అదే మీరు ఈయన సినిమాలు సూపర్ హిట్ అన్నారు కదా, అందుకే ఈయన సినిమాలు మొత్తం చూశాను నైట్ అంతా, తెగ నచ్చేశాడు, లవ్ ఎట్ సెకండ్ సైట్, అందుకే ప్రపోజ్ చేశానంటూ రిషి వైపు చూసి నవ్వింది కృతి. దాంతో అమ్మాయి నెంబర్ 1, నువ్వు యాపిల్లా ఉన్నావులే కానీ మావాడెక్కడా నువ్వెక్కడా, అంటే తన రేంజ్ ఎక్కడా నీ రేంజ్ ఎక్కడా అని అంద అమ్మాయి. కృతి రిషి పక్కన నిలబడి, ఎవరి రేంజ్లో ఏమైనా ఇప్పుడు ఈక్వల్, ఒకచోటే అంటూ రిషిని హక్ చేసుకుంది. రిషి చిన్నగా, వదలవే ఏంటిది అంటున్నాడు. అస్సలు అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంది కృతి. రిషి తన బలవంతంగా విడదీసి, తల్లి నీకు నమస్కారం, తప్పు, ఇలా ఎవరిని పడితే వాళ్ళని ప్రపోజ్ చేయకూడదు అన్నాడు రిషి. నేనేమీ ఎవరిని పడితే వాళ్ళని చేయలేదు, నాకు కాబోయే హస్బెండ్నే ప్రపోజ్ చేశానంది కృతి. దాంతో అందరూ షాక్. రిషి అంటూ కనుబొమ్మలు ఎగరేసి, సరే మీరంతా లాగించేయండి, నాకు టైం అయిందన్నాడు. ఆ మాట కృతి, ఎవరు వెళ్ళకండి, నా సంగతి తేలకుండా అంది. ఏం తేలాలి తల్లి అన్నాడు రిషి. నాకు మీరు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదంటూ మూతి ముడిచింది కృతి. కృతిని అలా చూసిన రిషి, చిన్ను అసలే ఈ డ్రెస్లో ముద్దొచ్చేస్తున్నావు, ఇంకా అలా మూతి ముడవకే అని తన మనసులో అనుకున్నాడు. అక్కడున్న ఆడలేడీస్ అంతా ఏం చెప్పలేదంటే నువ్వనే అన్నారు, కానీ మగ జెంట్స్ మాత్రం అలా ఎలా ఎస్ అని కూడా అనుకోవచ్చుగా అన్నారు. దాంతో రిషి, చూడండి మిస్ అని అంటుండగా, హలో మాస్టారు, నేను మిస్ కాదు, మిస్సెస్ సుకృతి రిష్విక్ అంది కళ్ళు తిప్పుకుంటూ కృతి. దాంతో అమ్మాయి నెంబర్ 1 మాట్లాడుతూ, బాబోయ్ నిన్నేమో అమాయకురాలు అనుకున్నాను, కానీ అంత ఫాస్ట్గా ఉన్నావు నువ్వు, అప్పుడే నీ పేరు పక్కన మా హీరో పేరు పెట్టేసుకున్నావా అని అడిగింది. ఇంకో నేమ్, మేమిద్దరం కలిస్తే అంటూ రిషి చేయి పట్టుకుని, సుకృషి ఎలా ఉంది అని కృతి అనగానే, ఆ మొదటి అమ్మాయి, రిష్విక్ గారు నిన్న మీతో టైం స్పెండ్ చేయమని మాకు చెప్పిందండి తిను, ఇదంతా చూస్తుంటే ప్లాన్లా ఉంది, తను ఒక్కతే వస్తే మీరు కలవరని మాతో వచ్చిందంటూ ఉరిమి చూసిందా అమ్మాయి. కృతి ఎడమ చేత్తో రిషి కుడి చేయి పట్టుకుని కుడి చేత్తో ఎస్ కరెక్ట్ అంది. దాంతో రిషి, మీరంతా వెళ్ళండి, నేను మీకు నచ్చ చెప్తాననగానే వాళ్ళంతా కృతిని రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ వెళ్ళిపోయారు. అంటే ఒకరు కోపంగా, ఒకరు అయోమయంగా, ఒకరు ఆశ్చర్యంగా, ఇలా రకరకాల హావభావాలతో చూస్తూ వెళ్ళిపోయారు కృతిని. రిషి కృతి చేయి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళి, ఏంటి బుడ్డి మళ్ళీ షాక్ ఇచ్చావు అని అడిగాడు. కృతి తను ఎత్తుకోమని చేతులు చాపింది. రిషి చుట్టూ చూసి ఎవరూ లేరని ఫిక్స్ అయ్యి ఎత్తుకున్నాడు. కృతి తన ముక్కుతో రిషి ముక్కును రాసి ఐ హేట్ యూ అంటూ ముద్దు పెట్టింది. రిషి తను గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ బంగారం అంటూ గిరిగిరా తిప్పాడు. ఆ తర్వాత దించి, సరే నిన్ను ఇలా చూసి ఇంక నేను షూటింగ్ ఏం చేస్తాను, పద ప్రాజెక్ట్ చేసుకుందాం అన్నాడు రిషి. నోనో అది రాత్రికే, నువ్వు తొందరగా నీ షెడ్యూల్ చూసుకునిరా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను వెళ్ళబోయింది కృతి. కానీ రిషి తను చేయి పట్టుకుని, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది,
ఆ అమ్మాయి అన్నట్లుగా కాశ్మీరీ యాపిల్లా ఉన్నావంటూ బొక్క మీద చిటికేశాడు రిషి. కృతి సిగ్గుపడుతూ వదులు, నేను వెళ్ళాలి అంది. రిషి తను వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరాన్నించే ఐ హేట్ యూ అని అరిచింది. రిషి నవ్వుకుంటూ లొకేషన్ వైపు వెళ్ళాడు. ఇక్కడ మన ఫుడ్డీ పాప విశ్వాసం ఎలా ఉన్నారో, మరేం చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం పదండి. టైం మార్నింగ్ 11 గంటలు. విశ్వ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు సిస్టంలో. మేఘ తీరిగ్గా కూర్చుని ఫోన్ చూసుకుంటోంది. కృష్ణ వచ్చి విశ్వ, మేడం అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళారని సుప్రజ మేడం చెప్పారు. ఏ ఊరు వెళ్ళారు అని అడిగాడు. ఏమో కృష్ణ, నాతో మాట మాత్రం కూడా చెప్పలేదని విశ్వ అనగానే అదేంటి నీకు చెప్పకుండానా? అంటే నువ్వు ప్రతిదీ తెలుసుకోవడానికి ముందుంటావుగా అని అడిగాడు కృష్ణ. దాంతో మేఘ కిసుక్కుని నవ్వింది. ఈ దెయ్యం వచ్చి నాకు మేడంకి పుల్ల పెట్టిందన్నాడు విశ్వ. నేనేం పుల్ల పెట్టలేదు, నువ్వే గోపిలా బిహేవ్ చేసావంది మేఘ. కృష్ణ అక్కడ చైర్లో కూర్చుంటూ గోపి ఏంటి మేడం అని అడిగాడు. గోపి అంటే గోడ మీద పిల్లి అంది మేఘ. ఆ మాట కృష్ణ కూడా నవ్వి అంటే ఏం చేశాడు అని అడిగాడు. ఏముంది, మొన్నటి వరకు మేడం పార్టీ, నిన్నటి నుండి సార్ పార్టీ అంది మేఘ. విశ్వ వర్క్ ఆపి చూడు పిండిమరా, నేను గోపినో కాదో కానీ నువ్వు మాత్రం సార్ అన్నట్లుగా ఫుడ్డీ పాపవే. ఇప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటావు అని అడిగాడు విశ్వ. అవునయ్యా తింటాను, నీకేంటి? ఆహా నీకేంటంట అంది మేఘ. అంతేలే, సార్ దగ్గర నీ వేషాలు సాగవు, అందుకే మా మేడంను వల్లో వేసుకున్నావు అన్నాడు విశ్వ. కృష్ణ పెట్టాల్సిన పుల్ల పెట్టి పళ్ళికిలిస్తూ ఇద్దరిని చూస్తున్నాడు. అవ్వ, నేను వల్లో వేసుకున్నానా? నువ్వు మాత్రం సార్ని మాయ చేసి నా పిఏ పోస్ట్ కొట్టేయలేదు అంది మేఘ. అబ్బో పిఏ పోస్ట్ ఏముంది అందులో? ఏ రోజు ఏ షూటింగ్, లొకేషన్ ఎక్కడ, ఇవేగా అన్నాడు వెటకారంగా విశ్వ. నీది మాత్రం ఏంటంట? అప్పడాల ప్యాకెట్లు, చింతపండు పొట్లాలు లెక్క పెట్టడమేగా అంది మేఘ. చింతపండు పొట్లాలా అన్నాడు విశ్వ. ఏముంది నీ వర్క్? నాకైతే సార్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంది మేఘ. అంతేలే, మేయడానికి మేత దొరక్క అప్పడాలు నమ్మడానికే కదా ఇక్కడ చేరావు అన్నాడు విశ్వ. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? ఆ రోజు ఆ బాక్స్ పక్కనే కూర్చుని సార్కి ఎలాగైనా ఇచ్చేయాలని తెగ ఓవర్ చేయలేదు అంటూ కృష్ణ వైపు చూసి నీకొకటి చెప్పనా, ఆ రోజు నేను బాక్స్ లాగ్గానే కింద పడ్డాడు, పాపం నడుమిరిగిందంటూ పడి నవ్వింది మేఘ. దాంతో కృష్ణ కూడా నవ్వి అబ్బా నేను మిస్ అయ్యానే అనగానే ఏం పర్లేదు ఇటు చూడు అంటూ తన ఫోన్లో వీడియో చూపించింది మేఘ. అందులో ఆ రోజు ఆర్ఎస్ బాక్స్ కోసం జరిగిన గొడవలో రిషి విశ్వతో లేడీస్ అంతా ఒక్కటయ్యారు, నువ్వు జంపు చిలాని విశ్వ అని రిషి అనగానే ఫుడ్డీ పాప ఫోన్లో వీడియో ఆన్ చేసి పక్కనే పెట్టింది. విక్కీ, కృతి, మేఘ ముగ్గురు కలిసి లాగేసరికి విశ్వాసం కింద పడి ముగ్గురిని ఆశ్చర్యంగా, అయోమయంగా, కోపంగా చూడడం కనిపిస్తోంది. అది చూసిన కృష్ణ ఏంటి విశ్వ అలా ఎలా పడ్డావు అంటూ నవ్వుతున్నాడు. విశ్వ కోపంగా ఫోన్ లాక్కోబోతే మేఘ ఫోన్ తీసుకుని అంత లేదు, వెళ్ళి నాకు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ పట్టుకురా అంది. నేనా? నెవర్ అన్నాడు విశ్వ. తీసుకురాకపోతే ఈ వీడియో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ చూపిస్తానంది మేఘ. దాంతో విశ్వ రాక్షసి నిన్ను అంటూ ఫోన్ లాక్కోబోయాడు. మేఘ ఫోన్ గట్టిగా పట్టుకుని వెళ్తావా లేకపోతే షేర్ చేస్తాను అందరికీ, నువ్వంటే ఉన్న భయం పోయి అందరికీ నీ జాబ్ పోయిందని కూడా తెలుస్తుంది అంది మేఘ. దాంతో విశ్వ లేచి వెళ్తుంటే విశ్వ నాకు వెనీలా అన్నాడు కృష్ణ. దాంతో విశ్వ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళాడు. రిషి వచ్చేసరికి కృతి లంచ్ ప్రిపేర్ చేసింది. రిషి అవన్నీ చూసి అమ్మో ఇవన్నీనా, కష్టం చిన్ను, నాకొద్దు ప్లీజ్ అన్నాడు. లేదు లేదు నువ్వు ఇవాళ తినాల్సిందే అంటూ తనే బలవంతంగా తినిపించింది. రిషి తినేశాక ఇలా అయితే ఎలా, ఇంత బాగా చేస్తే నా వల్ల కాదు కంట్రోల్ చేసుకోవడం, ఫుల్గా తినేస్తానన్నాడు రిషి. కృతి తను కూడా తినేసి ఎక్కడికో తీసుకెళ్తానన్నావు, పద పద అంటూ తొందర చేసింది కృతి. సరే పద అంటూ లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ తెచ్చాడు రిషి. ఇదేంటి అని అడిగింది.
చెప్తాను పదా అంటూ కార్ దగ్గరకు వచ్చి శంకర్ దగ్గర కీస్ తీసుకున్నాడు. కృతి ఎక్కగానే కారు ఫాస్ట్ పెంచాడు. ఇప్పుడు చెప్పు హీరో, సంజయ్ని కొట్టింది నువ్వేనా అని అడిగింది కృతి. నేనే. నెక్స్ట్ ఎందుకంటావు అంతేనా అని అడిగాడు రిషి. అడగను. ఎందుకంటే కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ చైర్మన్ మిస్టర్ రిష్విక్ గారు ఏం చేసినా కరెక్టే అంది కృతి. ఆ మాటకి రిషి కార్ సైడ్ తీసుకుని ఆపి వాట్ అన్నాడు. కృతి తన హ్యాండ్ బ్యాగ్లోని పేపర్స్ తీసి, రిషి, సంజయ్ గురించి నాకేం తెలుసు ఇప్పుడు అనవసరం. తను నువ్వేం చేసావో నాకు తెలుసు. అంతేకాదు 3.5 సంవత్సరాలు నా శ్రమ కన్నా నా వెనుక నువ్వు ఉండి చేసింది ఎంతో ఉంది. ఈరోజు కృతి గ్రూప్స్ ఒక లెవెల్కి వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా నీదే 100%. అందుకే నేను ఇక్కడికి వచ్చే ముందు నా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి నేను చైర్మన్గా డిక్లేర్ చేస్తూ బిల్ రెడీ చేయించానంటూ పేపర్స్ రిషి చేతిలో పెట్టింది కృతి. రిషి వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, చిన్ను, నో, ఇదంతా ఏమీ వద్దు, నువ్వు మాత్రమే కావాలన్నాడు రిషి. కృతి రిషి నోటి మీద చెయ్యి పెట్టి, నేను ఓన్లీ హెడ్ ఫర్ చెఫ్స్ అండ్ మమ్మీ ఫర్ మై కిడ్స్. ఇంకా ఫైనల్గా ఈ చిన్ని బాబుకు అమ్మలాగా అంటూ రిషి బుగ్గలు గట్టిగా లాగింది కృతి. పాపం పిల్లోడి బుగ్గలు కమిలిపోయాయి. అంటే నేను నా ప్రాపర్టీస్ నీకు రాశాననా అన్నాడు సీరియస్గా రిషి. కానే కాదు, నీకోటి చెప్పనా, ఆ రోజు చాణక్య బెంగళూరులో సడన్గా వస్తే నా కోసమని నేనెందుకు అనుకుంటాను అంది కృతి. ఆ మాటకి మనోడు షాక్. సరే, కాసేపు కోఇన్సిడెంట్ అనుకుందాం. నేను అది క్లోజ్ అయ్యి ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటే నన్ను స్నేహితుడిగా ఓదార్చాడు. సరే, అన్ని ప్లాన్స్ అవి కూడా నేను ఎందులో పర్ఫెక్ట్ అనేది అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు? తానేమి మిత్రలాగా నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా. ఆ రోజే అనుకున్నాను నువ్వే ఏదో చేశావని అని కృతి అంటుండగా రిషి ఏదో చెప్పబోతుంటే, నన్ను మాట్లాడినే రిషి, కానీ గోకుల్ సార్ వెనుక నువ్వున్నావని మాత్రం నేను ఊహించలేదు. ఆ మాటకి రిషి నవ్వాడు. కృతి తన చెవి పట్టుకుని లాగి, ఆ రౌడీలు నువ్వే కొట్టావని కూడా నేను అనుకోలేదంది. నువ్వు స్పృహలో లేవు కదా అన్నాడు రిషి. కాబట్టి మై డియర్ హ్యాపీ, నువ్వేం చేసినా మన కోసం చేశావు. అలాగే నేను నీ సొంతమైనప్పుడు నా ప్రాపర్టీస్ కూడా నీవే అంది కృతి. అది కాదు చిన్ను, నేను చెప్పేది విను అని రిషి అంటుంటే, నేను ఇంకేం విన్ను. ఇక్కడి నుంచి వెళ్ళాక జడ్జి గారిని కలవడం, ఆమెకి థ్యాంక్స్ చెప్పడం, నువ్వు మన సంగతి అనౌన్స్ చేయడం, మనం మన ఇంటికి వెళ్ళడం, ప్రాజెక్ట్ సక్సెస్ చేయడం, శుభం కార్డు పడ్డం, అంతే అంది కృతి. అదేంటే మరి మీ అక్క పెళ్ళి అని అడిగాడు రిషి. అన్నట్లు పెళ్ళంటే గుర్తొచ్చింది, నిన్న ప్రీతి కనపడింది ఎయిర్పోర్ట్లో అంటూ జరిగిందంతా చెప్పింది కృతి. అదంతా విన్న రిషి, అయ్యో తన బేబీ అలా ఉందా అని అడిగాడు. అవును రిషి, నాకు కూడా అదే బాధేసింది ఆ పాపను చూస్తే. బట్ షీ విల్ బి ఆల్ రైట్, తనకేం కాదు అంది కృతి. ఆ మాటకి రిషి, అందుకేరా నాకు నువ్వంటే ప్రాణం, ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా క్షమించేస్తావంటూ కృతి చేపట్టుకుని ముద్దు పెట్టాడు రిషి. కానీ మా అక్క వాళ్ళ డాడీని మాత్రం క్షమించను అంది కృతి. అది నీ ఇష్టం అన్నాడు రిషి. నెక్స్ట్, ఎలా నాన్న వినయ్ని అంతలా మార్చేశావు అని అడిగింది కృతి. సింపుల్, ఒక మనిషి మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. అదే అక్కడే దొరికాడు వినయ్ అన్నాడు రిషి. బట్ తనకు ఆ డోస్ చాలదు, ఐ హ్యావ్ ఏ ప్లాన్ అంటూ కృతి ఏదో చెప్పింది. అది విన్న రిషి, వామ్మో నా చిన్నుకు బ్రెయిన్ బాగా షార్ప్ అయిందన్నాడు. అందుకే ప్రీతి మీద కోపం తగ్గినా కూడా నేను తగ్గనట్లుగా అలా చెప్పాను, నీతో ఇప్పుడే కలవనని. తన ఈ పాటికి ఆ విషయం వినయ్కి చెప్పే ఉంటుంది. ఖచ్చితంగా మనం వెళ్ళాక వినయ్ వస్తాడు, అప్పుడు చూడు అంటూ హైఫై ఇచ్చింది కృతి. డాక్టర్ బాబు అయిపోయావు, కృతి పాప ఏదో ప్లాన్ వేసింది నీ గురించి. సరే పద మనం వెళ్దాం అని కృతి అనగానే రిషి కారు ఫాస్ట్గా తీసుకెళ్ళి ఒక చోట ఆపాడు. కృతి దిగి చూస్తే మొత్తం స్నో. అక్కడ చాలామంది స్కేటింగ్ చేస్తూ స్నో గేమ్స్ ఆడుతూ కనిపించారు. రిషి తను తెచ్చిన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసి కృతికి ఇచ్చి వేసుకో అన్నాడు. కృతి కంగారుగా ఏంటిది అని అడిగింది.
ఇప్పుడు మీ ఆయన నేను స్నోబోర్డ్ మీద జంప్స్ చేయిస్తాడన్నాడు రిషి. నేనా? నోవే అంది కృతి. ఇవాళ నా బర్త్డే అని నేను చెప్పినట్లే చేయాలంటూ తను డ్రెస్ వేసుకున్నాడు రిషి. వద్దు రిషి, నాకు భయం, నీకు తెలుసు కదా అంటూ పరిగెత్తింది కృతి. రిషి 2 అడుగుల్లో తను వెనక నుంచి ఒక చేత్తో లేపి, ఎక్కడికి వెళ్తావు బుడ్డోడా అంటూ కారులో పడేసి డ్రెస్ వేసి బయటకు లాగాడు. తను చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. స్నోబోర్డ్ తీసుకుని ఫిక్స్ చేసుకుని కృతి వైపు చూశాడు. చెఫ్ పాప కంగారుగా చూస్తోంది. చిన్ను ఇటు చూడు అన్నాడు. నన్ను పట్టుకో 2 చేతులతో అని. నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అంది కృతి. కుదరదు అన్నాడు రిషి. అయితే ప్రాజెక్ట్ ఇవ్వనంది కృతి. ఇంకా నీ ఇష్టంతో పని లేదు నాకు, నీకు నో సెకండ్ ఆప్షన్, నన్ను పట్టుకో అన్నాడు రిషి. కృతికి అర్థమైంది వీడు వదలడని. 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. రిషి రెడీ 1 2 3 అంటూ నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. కృతి భయంతో కళ్ళు మూసుకుంది. రిషిని గట్టిగా పట్టుకుంది. అంతే, ఫాస్ట్ పెంచి చిన్ను చూడు బే అనగానే కృతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అంతే, గాల్లో లేచాడు. కృతికి గుండె జారిపోయింది అలా జంప్ చేయడం, స్కేటింగ్ చేయడం. దాదాపు 1 గంట తర్వాత కృతి కూడా ఎంజాయ్ చేసింది. నచ్చిందా అని అడిగాడు రిషి. అని కృతి అనగానే యాహూ అంటూ మళ్ళీ స్పీడ్ పెంచాడు రిషి. 1 గంట తర్వాత ఆపాడు. చాలా బాగుందంది కృతి. అందుకే తీసుకొచ్చాను. సరే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే చెయ్యన్నాడు రిషి. నేనా? ఒక్కదాన్నా అంటూ నోరు తెరిచింది కృతి. మరి కృతి చేయగలదా లేదా చూద్దాం. రిషి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో. వీళ్ళ రొమాన్స్ అయిపోయిన తర్వాత వినయ్ సంగతి చూద్దాం. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.